ఓం లంబోదరాయ నమః. గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అందరూ రావట్లేదు, సౌండ్ రావట్లేదు, గట్టిగా చేస్తున్నారు. చెప్పండి గట్టిగా, ఉద్యోగ కోసం వస్తారు, గట్టిగా చెప్పండి. గట్టిగా ధన్వన్కి కాన్స్టిట్యున్సీ యూత్ లీడర్ నరసింహకు ఓకే దగ్గరకు ఓకే పని యూత్ మెంబర్ పని ఒక్కసారి ఇక్కడ చూడండి. ఓకే నౌ డే 1 గేమ్స్ విన్నర్ ఇన్ అండ్ అవుట్ గేమ్ లో లోపల బయట గేమ్ లో ఫస్ట్ అక్షిత మొదటి గిఫ్ట్ గెలుచుకున్న వారు అక్షిత. గట్టిగా చెప్పండి. వెయిట్ గట్టిగా చప్పట్లు. రెండు గారికి గట్టిగా చెప్పండి. ఇక్కడ చూడండి. వెయిట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. వెయిట్ దగ్గర గట్టిగా చప్పట్లు కొట్టండి. అరే రవి మాకు గిఫ్ట్ వచ్చింది రా. ఓకే డన్. ఇక్కడ చూడండి. పిల్లలకి గిఫ్ట్ చేయట్లేదు, చప్పట్లు ఇక్కడ చూడాలి. పిల్లలందరూ క్లాస్ కొట్టండి. ఏం కాదు. రెడీ 32 రూపాయలు కనిపిస్తున్నాయి తెలుసా. రెడీ వెయిట్ ఓకే డన్. నెక్స్ట్ కుశాల్ గట్టిగా చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 by 1 అందరికీ గిఫ్ట్ చేస్తుంటే ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళకి తొందరగా గిఫ్ట్ ఇస్తాం. వెయిట్ ఇక్కడ చూడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే డన్. ఇక్కడ చూడండి. వెయిట్ లేట్ పెట్టారు కదా రామన్నకి. ఇక్కడ చూడండి. వెయిట్ ఓకే భద్రంగా పెట్టు. రెడీ ఇక్కడ చూడండి. వెయిట్ ధన్విక సహస్ర నెక్స్ట్ హయన్ దైవిక్ హయన్. నెక్స్ట్ పార్టిసిపెంట్ హయన్ లేడు కాబట్టి వాళ్ళ తరఫున వాళ్ళ మదర్ గిఫ్ట్ తీసుకుంటున్నారు. రెడీ ఇక్కడ చూడండి. వెయిట్ నెక్స్ట్ పార్టిసిపెంట్ హయన్ ఏం కాబట్టి వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్కి రెడీ వాళ్ళ మదర్ గిఫ్ట్ ఇస్తున్నారు. గట్టిగా చెప్పండి. మా పెద్దలకు సర్వండి గారు రెడీ ఇక్కడ చూడండి. సాత్విక్ సాత్విక్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. పని కానీ ఎక్కడ ఓకే డన్. చెప్పండి అయిపోయిందా.
ఈ 10 రోజులు ఏదైతే మనం లక్కీ డ్రా కూపన్స్ ఎవరైతే అందరూ రాశారో వారి యొక్క కూపన్స్ తీసుకొని అందరూ మండపానికి రావాల్సిందే కోరుతున్నాము. ఇప్పుడు లక్కీ డ్రా ఫస్ట్ డ్రా తీయబడుతుంది. అందరు వచ్చారా? లక్కీ డ్రా ఫస్ట్ డ్రా తీయబడుతుంది. బోలో గణేష్ మహారాజుకి ఎవరు వస్తున్నారు? ఎవరైనా వస్తున్నారా? పాపారా ప్రధాన ఫస్ట్ ఫస్ట్ లక్కీ డ్రా తీశారు. సతీ వచ్చిన నేమ్ రాములు జీ నెంబరు రాములు ఎవరు? శ్రీలక్ష్మిగా రండి. మన అసోసియేషన్కి సంబంధించినటువంటి మహిళ మా ఊరికి ఒక గర్ల్ శ్రీలక్ష్మికి ఫస్ట్ డ్రా చేయబడింది. సెకండ్ పర్సన్ మీరు డ్రా చేస్తారు. చేయాలి. సాయిరామ్ జీ కూపన్ నెంబర్ 47. సాయిరామ్ జీ కూపన్ నెంబర్ 47 9121805468. కృష్ణబారెడ్డి నాన్నం స్వామివారి పాట 5116. లక్ష్మీనారాయణ గారి పాట 50,000 ₹1 ఒకటోసారి. అనగండి శంకర్ గారి పాట 57,000 ₹1 ఒకటోసారి. స్వామివారి గౌరవానికి అలాగే ఆయన అధికారానికి చిన్నబారెడ్డి నాన్నము లక్ష్మీనారాయణ గారి పాట 61,000 ₹1 ఒకటోసారి. శ్రీధర్ గారి పాట 75,000 ₹1. శ్రీధర్ గారు కైవసం చేసుకున్నారు 70,100కి. వేలంపాట కార్యక్రమంలో పాల్గొనవలసిన వారు ముందుకు వచ్చి ఆల్రెడీ 8-15 అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా వచ్చి మీ యొక్క అవసరం ఇది మనకి ఇచ్చేద్దామా? వస్తలేదురా మరి ఇది ప్రాణి బ్రేక్ అయితే తీసారుగా. ఇప్పుడు ఏదైతే కిరీటం పాలిస్తున్న నాణము 5,000 ₹1 మైకి కొంచెం మాత్రం బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ బుద్ధతో ఉన్నటువంటి నాడము స్వామివారి పాట 5,000 వేలం పాటలో పాల్గొనే వారు ముందుకు రావాల్సిందే. 30వ సంవత్సరం మన గడవారి ఎంట్రీ అది
చాలా బాగా తీశారు. శ్రవణ్ అండ్ శ్రీలక్ష్మి ఇద్దరు ఫోటోగ్రాఫర్ చాలా మంచిగా క్యాప్చర్ చేశారు. అది థ్యాంక్స్ టు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ కి, శ్రీలక్ష్మి మరియు శ్రవణ్. శ్రవణ్ సార్ చేయలేమని ఇక్కడ శ్రీలక్ష్మి రామా రా ఇక్కడ రారా శ్రవణ్ రా శ్రీలక్ష్మి రామా. శ్రవణ్ ఒక ఫోటోగ్రాఫర్ ఈసారి ఇద్దరిని పెట్టాము మేము. శ్రవణ్ ఒక ఫోటోగ్రాఫరు, శ్రీలక్ష్మి మన అసోసియేషన్ అమ్మాయి, తను కూడా లాస్ట్ 3 ఏళ్ల నుంచి తను తీస్తుంది. ఈ అమ్మాయి మనకి తను కూడా ఫెయిరీ టైల్స్ నుంచి ఫోటోగ్రఫీ తను చేస్తుంది. శ్రవణ్ ఫోటోగ్రఫీ వనస్థలిపురం గణేష్ టెంపుల్ దగ్గర ఉంది ఆఫీస్. శ్రవణ్ ఫోటోగ్రఫీ. ఇంకోటి కూడా ఫెయిరీ టైల్స్ సేమ్ గణేష్ టెంపుల్ దగ్గర ఉంది. ఇద్దరు ఆఫీస్. ఏం చేసుకోవాలి చేంజ్ చేసినా నాకు చెప్పలేదు, ఓపెనింగ్ చెప్పలేదంట. నెక్స్ట్ 58,001 రూపాయి రెండోసారి. ఇంకెవరు లేరు కదా. 58,001 రూపాయి సుమన్ కన్వరి గారి పాట మూడోసారి. సుమన్ కన్వరి గారి పాట ఒక్క పేరు ఉన్నటువంటి మానవుని సుమన్ కన్వరి గారి పాట తీసుకున్నారు. Stop. जय बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो క్లాప్స్ చప్పట్లు క్లాప్స్. స్కైలాండ్ ఈవెంట్స్ వారి తరఫున చిన్న ప్రోగ్రామ్. పని ఒకసారి ముందుకు రా. పని వాయిలిన్ సౌండ్ రావట్లేదు. పని
మాకు ఎల్లవెల్లగా సహకరించినటువంటి 30 సంవత్సరాలు, ఫస్ట్ మేము చిన్న 4th క్లాస్లో ఉన్నాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాలు మా వెనువెంటే ఉండి మాకు ప్రతినిత్యం ప్రతి దానిలో వినాయకుడి విషయంలో కానీ, పర్మిషన్ విషయంలో కానీ, బయట సోషల్ కానీ, లైటింగ్లో కానీ ఎక్కడైనా మాకు వెనువెంటే ఉండి మాకు సహకరించినటువంటి మా అన్నలు ద్వారకా యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ మా అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతున్నాము. వారికి చిన్న సత్కారము మరియు మొమెంటో రాజేందర్, ప్రదీప్, అందరూ బాజీ, నాగరాజన్న, ఇంకా చాలా మంది ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా తీసుకుంటాం, చాలా తీసుకుని మొమెంటో పెడతాం, గుర్తు పెడతాం పత్తులు. అందరికీ అన్న, హరీష్ అన్నకి, నాగరాజన్నకి, సత్కన్నకి అందరికీ ధన్యవాదాలు. ఉమేష్ అన్నకి షేర్ వెంకటరెడ్డి గారి పాట రెండోసారి ముందుకు రావాలి. 65,555 రూపాయలు షేర్ వెంకటరెడ్డి గారి పాట. షేర్ వెంకటరెడ్డి గారి పాట 69,999 రూపాయలు షేర్ వెంకటరెడ్డి గారి పాట. చిచ్చా ఒకసారి ఇటు రండి, కనపడతలేదు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ అట్లా అట్లా. 69,999 రూపాయలు సేరే వెంకటరెడ్డి గారి పాట రెండోసారి. స్వామి వారి కుడి పాదం మీద ఉన్నాను. 70,001 రూపాయి మార్క్స్ గారి పాట. 71,111 రూపాయలు సేరి వెంకటరెడ్డి గారి పాట. స్వామి వారి కుడి పాదం మీద ఉన్నటువంటి నాణ్యము. యూత్ సభ్యులు ఒక 2 వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేయండి, నార్మల్ కూలింగ్. నాకు శ్రీకాంత్ గారికి దాహం అవుతుంది. నార్మల్ ఏం రూపాయి మూడోసారి స్వామివారి కుడి పాదం మీద ఉన్నటువంటి నాణ్యాన్ని పులిపల్లి మార్క్స్ గారు వేల పాటలు దక్కించుకున్నారు. వారికి ఆ యొక్క యూత్ సభ్యుల తరఫు నుంచి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. కోకరెడ్డి ఎక్కువ సార్ నార్మల్ అన్నారండి రాలే ఫోటోలో ఇల్లాకు ఇల్లాకు రూపాయి హరీష్ శర్మ గారి పాట 66,666 రూపాయలు హరీష్ శర్మ గారి పాట. ఉన్నటువంటి నాణము హరీష్, కంగ్రాచులేషన్స్.
30 ఏళ్ళ కిందకు మా సంఘటన ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు మేము ఫస్ట్ ఒక 6-7 మెంబర్స్ ఏమో అనుకున్నాము అందరము పెట్టాలని. సో ఫస్ట్ మామూలుగా జనరల్గా డిస్కస్ చేసుకొని తర్వాత వెళ్ళి మా నాన్న అడిగినట్టున్నారు అందరూ యూత్ సభ్యులు. అక్కడ ఫస్ట్ మా చిన్న గల్లీలో ఫస్ట్ టీవీఎస్ఆర్ మూర్తి అనుకుంటా, టీవీఎస్ఆర్ మూర్తి అయినటువంటి తాత అయినటువంటి అమ్మ సతీమణి సూర్యకాంతం గారు ఫస్ట్ పిఆర్కే మూర్తి ఆంటీ వచ్చేసి తిట్టుకుంటున్నాను. పిఆర్కే మూర్తి గారు ఫస్ట్ మాకు మూర్తి తాతగారు అయినటువంటి 5 ఇయర్స్ మేము ఎప్పుడైతే ఇక్కడ రోడ్ మీదకి రావడానికి ఫస్ట్ 3-4 ఇయర్స్ అమ్మమ్మనే పూజ చేసింది. దాని తర్వాత వీరనారాయణ రఘు వాళ్ళ డాడీ కూడా ఒక 1-2 ఇయర్స్ చేశాడు అనుకుంటా. తర్వాత మాకు ఎప్పుడైతే మా స్వామి మా కాలనీలోకి వచ్చిందో గత 15-20 సంవత్సరాల నుంచి అరౌండ్ 100 మెంబర్స్ దాకా ఉన్నాము. ఓన్లీ వాళ్ళు వితిన్ కాలనీ ఎక్కువ అందరం 100 మెంబర్స్ దాకా ఎస్డీవై టీం అయ్యాము. ఇది అందరి యొక్క రెండోసారి శేరి వెంకటరెడ్డి గారి పాట 77,777 రూపాయలు. మూడవసారి బాబు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టేజ్ వెళ్ళాలి ప్లీజ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టేజ్ ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళకండి ప్లీజ్. ఇక్కడ ఎవరాలంతా లెజెండ్స్ ఆలోచిస్తాం స్క్రీన్లో. ఎడమ పాదంతో ఉన్నటువంటి నాడము ఐదోకైనటువంటి మైత్రి విల్లాస్ అధ్యక్షుడైనటువంటి శేరి వెంకటరెడ్డి గారు, తొండంపై ఉన్నటువంటి ఎస్డీవైఎస్ శ్రీ ద్వారకామాయి యూత్ అసోసియేషన్ 30వ సంవత్సరం తొండంపై ఉన్నటువంటి ఆలయాన్ని కైవసం చేస్తున్నారు 77,777 రూపాయలకి. వారికి మా గణనాథుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కాయిన్ వచ్చేసింది అసలు అభయాస్తం.
స్టార్ట్ చేసుకోండి. అభ్యాసంపై ఉన్నటువంటి స్వామివారి పాట వాటి జయవరంకు జాతకం అంటే ఒకసారి స్టేజ్ దగ్గర రావాలి. ఏమన్నారా అభ్యాసమైనటువంటి నాడము స్వామివారి పాట 30వ సంవత్సరం అభ్యాసం చాలా అపూర్వమైనటువంటి అభ్యాసం. మేము చాలా నమ్మకంగా దీన్ని భావిస్తాము కాబట్టి ఇది మనకి రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది. దాని యొక్క ఇంకేం లేదు, అయిపోయింది ఫైబర్స్. ఎవరు బాబు ఫైబర్స్ పెట్టదు అక్కడ, బాబు ఇక్కడ డీజే మీద వాడుతుంది పెట్టదు అక్కడ, వెనకాల పెట్టండి, వెనకాల చెట్టు దగ్గర ఎనగవాల బాబు బ్యాక్ సైడ్. అభ్యాసం స్వామివారి పాట 50,001 రూపాయలు, 50,001 రూపాయలు స్వామివారి పాట 30వ సంవత్సరం అభ్యాసం పైనటువంటి నాడము. లాస్ట్ టైం నుండి ప్రదీప్ కుమార్ గారు కైవసం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇది కొంచెం 30వ సంవత్సరం కాబట్టి మేము ఆపేసారి వద్దమ్మా ఆపదమ్మా ప్లీజ్ సారీ ఆపండి. 30వ సంవత్సరం కాబట్టి కొంచెం స్పెషల్గా మేము అభ్యాసమైనటువంటి బంగారు 11 రోజులు 30వ సంవత్సరం 11 రోజులు పూర్వలు పదుకున్నటువంటి స్వామివారి అభయాసమైనటువంటి బంగారు నాణం 3,65,001 రూపాయలు. వి రంగారావు నాయక్ గారి పాట 3,65,001 రూపాయలు. వి రంగారావు నాయక్ గారి పాట ఒకరోసారి అభయాస్తంపై ఉన్నటువంటి మనము 30వ సంవత్సరం 11 రోజులు పూజలు అందుకున్నటువంటి బంగారు నాణం, ఆస్తులం బంగారు నాణం 4,01 రూపాయలు. రెండోసారి 4,01 రూపాయలు వి రంగారావు నాయక్ గారి పాట. వి రంగారావు నాయక్ గారు మా 4,01 రూపాయలు వి రంగారావు నాయక్ గారి పాట. మూడోసారి ఒకసారి వెళ్ళాలి. మధు, నవీన్, సాయిరామ్, సూరజ్ వారి అక్క, వారి యొక్క బావ కనపడతలేరా? కళ్యాణ్ మీ దోస్తు కనపడతలేడు పక్కన. రూపాయకి 30వ సంవత్సరం అభ్యాసాన్ని బంగారు నాణానికి స్వామివారి కృప వారి యొక్క కుటుంబం పైన ఎల్లవెలా ఉండాలని కోరుకుంటున్నాము. కానీ ఉల్లపూర్ రా మీనాది గురి దిగురి కానీ నేను అర్థనా వీడియోలో సార్ నీతో పడనలు పడరు ఇంచారు. రూపాయలు నుదిరి పైన ఉన్నటువంటి నాణము స్వామివారి పాట 5,001 రూపాయలు. నుదిరి పైన ఉన్నటువంటి నాణము, నుదిరి పైన ఉన్నటువంటి నాణము 5,001 రూపాయలు. రూపాయలు. రెండోసారి అనగానే శ్రీశర్ గారి పాట తీసుకుంటాం. డాక్టర్ వి విజయ్ కుమార్ 8,001 రూపాయలు. 8,001 రూపాయలు డాక్టర్ వి డాక్టర్ వి విజయ్ కుమార్ గారి పాట 1,00,000
20,000 1 రూపాయి. మూడోసారి లక్ష్మీనారాయణ రవితేజ గారి మాట 13,000 1 రూపాయి. 22,222 రూపాయలు చలపతి గారి మాట. 22,222 రూపాయలు చలపతి గారి మాట. 22,222 రూపాయలు చలపతి గారి మాట. సూరజ్ సింగ్ గారి మాట రవితేజ గారి మాట 25,000 1 రూపాయి. చలపతి గారి మీద 1 రూపాయి. 34,000 1 రూపాయి. రవితేజ 1 రూపాయి. లక్ష్మీనారాయణ రవితేజ గారి మాట. 35,000 1 రూపాయి. శివ గారి మాట. 50,000 1 రూపాయి. చలపతి గారి మాట. 50,000 1 రూపాయి. చలపతి గారి మాట. చలపతి గారి మాట 50,000 1 రూపాయి. మూడోసారి ఆలోచన చేసుకుంటారని చలపతి గారు కొన్ని చేయబడినటువంటి దానాన్ని 60,000 1 రూపాయకి ఆలోచన చేస్తున్నారు. దాదా లడ్డు చేయ కదా ఎడమ చేయి లడ్డు చేయ కదా బామా వస్తావా చెప్పిన లడ్డు కాదు నెక్స్ట్ వస్తుంది. 38,000 రూపాయలు ఉపేంద్ర గారి పాట. 40,000 1 రూపాయలు వేణు గారి పాట. 2.5 టన్ ఇది. 40,000 1 రూపాయి. చలపతి గారు కాయిన్ని స్వీకరిస్తున్నారు. ఇంకెవరు లేరా మన అసిస్టెంట్? ఇక్కడ చూడండి అన్న ఒకసారి. అందరూ స్క్రీన్ పిలిపించండి.
best output for SDYA. లడ్డూ చేత ఉన్నటువంటి నాణ్యము 45,001 రూపాయి. సినీ మహోదయ డిజైన్ మూడోసారి చేస్తున్నారు. 501 రూపాయలు. స్వామివారి పంచ కట్వ కలశం మీద కలశం మీద అలంకరిస్తున్నటువంటి అమ్మవారి జాకెట్ వస్త్రము 15,501 రూపాయి. 15,501 రూపాయి. ఒకటోసారి పంజాల నారాయణ గౌడ్ గారి పాట 15,501 రూపాయి. పంజాల నారాయణ గౌడ్ గారి పాట. రెండోసారి పంజాల నారాయణ గౌడ్ గారి పాట 15,501 రూపాయి. మూడోసారి చేయితో ఉన్నటువంటి ప్రసాదము లడ్డు ప్రసాదము 11 కేజీల లడ్డు ప్రసాదము 2,62,101 రూపాయి. రెండోసారి 2,62,101 రూపాయి. రెండోసారి 2 లక్షలు స్వామివారి లడ్డు 2,62,101 రూపాయి. మూడోసారి దశాబ్దాల అనుబంధంలో నా మిత్రులు పక్కనే ఉన్నారు, శ్రీకాంత్ గారు, అలాగే మిగతా నా పిల్లలు సింధు శ్రీ మెహందీ డిజైనర్ అండ్ అభిమన్యం పూజి ఆర్కిటెక్చర్. ఈ సంవత్సరము ఎందుకు ఈ స్టేజ్ ఎక్కానంటే 20 సంవత్సరాల కళ నా పిల్లలు ఒక స్థాయికి, నా బిడ్డ పీజీ చేయడం జరిగింది, అలాగే నా కొడుకు ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాడు. కాబట్టి నేను ఇప్పటి వరకు స్టేజ్ ఎక్కలేదు, వేలంపాటలకు కూడా రాలేదు. నేను ఈ కాలనీలో ఇల్లు కట్టుకోకపోయినా కూడా మా ఊరి కంటే ఎక్కువగా అనుబంధంగా ఉన్నటువంటి ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద్వారకామాయి నగర్ కాలనీ మాత్రమే. నాకు మా ఊరి కంటే ఎక్కువ ఇక నుంచి నాకు మంచైనా చెడైనా ఈ కాలనీతోటే అనుబంధం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే శ్రీకాంత్ గారు నాకు 25 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లోనే ఉన్నాను, మురళీకృష్ణ సారు అని ఇంట్లో ఉన్నాను. నేను 20 సంవత్సరాల క్రితం వచ్చాను. 20 సంవత్సరాల క్రితంలో అప్పుడు నేను ఆర్టిస్ట్, బ్యానర్ వర్క్ చేసేవాడిని, పోర్ట్రేట్ ఆర్టిస్ట్ని. అప్పుడు ఈ ఫ్లెక్సీలు, ఈ డిజైన్స్ ఇవన్నీ ఏం లేవు, చేతిరాతలతో బ్యానర్లు ఉండేవి. నా ఇంటికి వచ్చి గణేషుని పెట్టేవాడిని. చందా కోసం వస్తే నేను చందా ఇచ్చేవాడిని కాదు, నాయన మీకు కావాల్సింది బ్యానర్లు రాసిస్తానని చెప్పేసి ఆ రోజుల్లో బ్యానర్లు రాసేయడం సంవత్సరం అలా వచ్చేసింది. ఆ తర్వాత డిజిటల్ టెక్నాలజీ తోటి ఈనాడు ఈ అంగరంగ వైభవంగా మిరుమెట్లు గొలిపించే విధంగా ఈనాడు ఇంత శోభాయాత్ర ఇంత అందంగా ఉందంటే నేను మీ అందరికీ శ్రీకాంత్ అండ్ టీమ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇందులో నా కొడుకుకు ఒకసారి చాలా తీవ్రమైనటువంటి ఆపద వచ్చినటువంటి సందర్భంలో ఈ టీం చాలా ఆదుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర చిన్న ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావాలి, దేవాగౌడ్, దేవా గౌడ్ ఎక్కడున్నా రావాల్సిందిగా విజ్ఞప్తి. అలాగే రాజేందర్, అలాగే చిన్న హేమంత్, అలాగే డాడా కిరణ్, సాకేత్ అండ్ డిన్ను, తరుణ్ అన్నయ్య. తరుణ్ ఎక్కడ? యూకేలో ఉన్నాడు. మరి నా కొడుకు కూతుర్ని మీరు యూకేకి తీసుకెళ్తారో లండన్ తీసుకెళ్తారో మీ చేతిలో పెడుతున్నాను. నా బిడ్డని సొంత చెల్లెల్లాగా ఈ కాలనీ వాసులు అందరూ చూసినందుకు నాకు కళ్ళల్లో చాలా ఆనందం ఉన్నది. ఇప్పటికీ అన్నదమ్ముల అనుబంధం, మక్క చెల్లెళ్ళ ఆప్యాయత ఇవన్నీ కనపడతా ఉంటుంటే చాలా ఆనందం వేస్తున్నది. దానికి నేను సర్వదా రుణపడి ఉండాలంటే శ్రీకాంత్ గారికి తప్పకుండా అన్ని విజయాలు సమకూరుతాయి. రానున్న రోజుల్లో కూడా శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక అంచెలంచెలుగా
నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టిండు. సో నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మంచి స్థాయిలో ఉండాలి, ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఐక్యమత్యంతో ఉండాలి అని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీకాంత్ చిన్న చిన్న ఏమైనా విషయాలు వస్తే సమన్వయంతో, ఎంత పెద్ద విషయం వచ్చినా, ఎంత చిన్న విషయం వచ్చినా, ఎంత గడపడి విషయం వచ్చినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా సమన్వయంతో శ్రీకాంత్ మిత్రుడు చాలా 30 సంవత్సరాల సంధి తన అమూల్యమైనటువంటి సేవలు మన గణేష్ మహారాజ్కి మరి అందించినటువంటి ఘనత శ్రీకాంత్కు దక్కింది, మిగతా సభ్యులందరికీ దక్కింది. కాబట్టి ముఖ్యంగా ఒక టీంకి లీడర్ అనేవాడు ఉండాలి. కాబట్టి శ్రీకాంత్ మరొక ఎక్కడ ఉన్నా కూడా ఈ ద్వారకామాయి నగర్ యూత్ కాలనీ అసోసియేషన్ కి ఒక మంచి లెజెండ్ అని ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యుడను ధన్యుడను ధన్యుడను. ఈ సంవత్సరము నాకు చందా కోసం వస్తే మళ్ళా చందా రాయలేను నాయన. నేను ఒక పాట రాసి మ్యూజిక్ చేసి ఇవ్వగలను. నా చేతిలో ఒక కలం ఉన్నది, ఒక మ్యూజిక్ ఉన్నది, ఒక రాత ఉన్నది, అది మాత్రమే ఇవ్వగలనని చెప్పేసి ఒక పాట రాసి ఆగమనం రోజున రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఆ పాట మీ మనసులోకి తెచ్చుకుపోతుందని, అలాగే చాలా పాటలు రాశాను, చాలా పాటలకి మ్యూజిక్ చేసుకున్నాను. ఇంకొక విషయం, ఈ అన్న చాలా ఆప్యాయతగా ఎక్కడ ఉన్నా పలకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రవీణ్ అన్న. ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కాలనీ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఈయన పక్కకు ఉండేవాడిని, రోజు వాళ్ళ అమ్మ చేతి వంట కూడా తిన్నాను. అలాగే నిన్ను వాళ్ళ మమ్మీ డాడీ అయితే నా కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క భావించి శేఖర్ సాగర్ నిర్మలక్క అయితే ఒక తమ్ముడు అబ్బ, అంత ఆప్యాయత నాకు ఎప్పుడూ దొరకలేదు. వారింట్లో 5 సంవత్సరాలు ఉన్నాను. ఈ ద్వారకామాయి నగర్ కాలనీలో 20 సంవత్సరాలు ఉన్నాయంటే చాలా ధన్యవాదాలు తెలియదు. మా చెల్లెలు సింధు ఒక బిజినెస్ చేసుకుంటుంది, అదే సిరి మెహందీ డిజైన్స్. అందరూ ఎంకరేజ్ చేయాల్సింది మా కాలనీలో ఒక్క లేడీ మాత్రమే బిజినెస్ చేయడం లేదు. ఫస్ట్ శ్రీలక్ష్మి ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సింది కోరుతున్నాం. శ్రీలక్ష్మి ఫెయిరీ టైల్ స్టూడియో ఓనర్ శ్రీలక్ష్మి. తర్వాత లహరి, ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఎటువంటి మన డెకరేషన్ 10 రోజులు కనిపిస్తున్న డెకరేషన్ లాస్ట్ 2 years నుంచి లహరి మన కాలనీ మెంబర్ అయ్యండి, మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ప్రతి అందరినీ కవర్ చేసుకుంటూ మన ఈవెంట్లో పాల్గొని సక్సెస్ చేస్తుందండి. పని కూడా మాకు ఒక ఫ్రెండ్, అందుకే ఎప్పుడు చెప్పినా పనికి ఒకటే చెప్తాం. అదే పని ఎవరంటే మన ఈ ఈవెంట్ ఇప్పుడు బాస్టర్ సేల్ చేశారో మన పాస్ట్ 3 years నుంచి పని కూడా వాడు మన ఒక టీం మెంబర్. అదే నేను ఇనిషియల్గా అందుకే చెప్పాను, ఫస్ట్ ఒక 6-7 మంది ఉన్న మేము ఇవాళ 200 మందిగా పోయినామంటే అది దేవుడి యొక్క కృపనే. ప్రతి ఒక్కరిని అందరినీ హక్కులు చేర్చుకుంటూ అందరినీ, పిల్లలు ఉండండి, పెద్దవాళ్ళు ఉండండి, ఆడవాళ్ళు ఉండండి, పిల్లలు ఉండండి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చామది అంత ఈజీ టాస్క్ కాదు. ఆ దేవుడి యొక్క కృప ఉంది. మా ఏమంటారు, మేము స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అందరికీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేందుకు ఇక్కడ మేము అందరం ఇచ్చున్నాము. మనతో పాటు ఇవాళ 200-300 మంది ఉన్నారంటే 12:30-1 గంటకి అది జస్ట్ ఎస్టీ వాళ్ళ మీద నమ్మకమే. ఆ నమ్మకాన్ని ఎప్పుడు మేము ఇలాగే ఉంచుకుంటాము. దాన్ని కాలనీ సపోర్ట్, లేడీస్ సపోర్ట్ అందరు ఉంది. ప్రతి ఒక్కరు
సిరి మెహందీ డిజైనర్ ఈ సంవత్సరము లడ్డు ప్రసాదం దాని పూజలు లడ్డు ప్రసాదంతో పూజలు అందుకున్నటువంటి కాయిన్ని సొంతం చేసుకుంది నా బిడ్డ. మీరందరూ చప్పట్లతో దీవించాలి, మీరు ఆశీర్వదించాలి. ఇంకా భవిష్యత్తులో థ్యాంక్ యూ. మహాప్రసాదం పక్కకు ఆ కాయిన్ ఉండడం నా అదృష్టం, చాలా అదృష్టం. లడ్డు ఆ వేలంపాటలో గెలుచుకున్నంత ఆనందంగా ఆ కాయిన్లో ఉంది. అది ఒక మహాప్రసాదంగా భావిస్తా ఉన్నాను. ధన్యుడాను. ఇప్పుడు సిరికి అందరూ అన్నల తరఫు నుంచి అందరూ అన్నలు సిరికి ఇస్తున్నాము. గెలుచుకుంది సిరి. థ్యాంక్ యూ అలాగే శ్రీలక్ష్మి లహరి కూడా రావాలి ఫస్ట్. సో ప్రతి ఒక్కరు ఉన్నారు మన వాళ్ళు, అది ఒక మన గ్రేట్ఫుల్నెస్. ఐ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. కళ్యాణ్ మన శ్రీలక్ష్మి అండ్ వారి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము. చలో మూమెంట్ ప్రజెంట్. నెక్స్ట్ సనీ రా, సనీ అయిపోయిందా? చదువు ఆంటీ లాగా చూస్తున్నారు పిల్లలు. జరగమ్మా పాప ముందుకు పక్క జరగాలి. వెళ్ళి గాయత్రి లాస్ట్ 4 years నుంచి ఈ లైటింగ్ మొత్తం మనకి పని చేస్తున్న స్పాన్సర్ కాదు, రాండర్ స్పాన్సర్ అయితే ఇప్పుడైతే మేమే ఇస్తున్నాం. తర్వాత స్పాన్సర్ వస్తాడు. ఇది చాలా బాగా వస్తుంది. అది నీ గణేష్ ఇప్పుడు అన్ని నేను చెప్పలే చూస్తారు. స్క్రీన్ కూడా ఎక్స్ట్రా అక్కడే తీసుకొచ్చాడు. కానీ ఇలా దిగుతా అంటే ఇద్దరు లేదంటే లడ్డు ఇచ్చేసేదా వస్తారు. ఎందుకంటే అందరం మేడం లడ్డు కనపడుతుందా? మూమెంట్ ఒకటి ఇస్తారు. అట్లా కాదు, ముందుకెళ్ళరా ముందుకెళ్ళి ఇట్లా పెట్టి ఫస్ట్ ఫోటో. బాబీ ఏంటి బాబీ తొందర పడుతున్నావు? బ్యాండ్ కట్టాలి. 2,62,200 రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్న అభి అండ్ వాళ్ళ మమ్మీకి ఇద్దరికి అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు స్వామివారి యొక్క ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని గణనాలు బ్యాండ్ రామా సిద్ధం తీసుకోవాలి. ఏడున్నా
సంవత్సరం విగ్రహదాత అయినటువంటి మా బావగారు అయినటువంటి శివదర్శనం గౌడ్, లక్ష్మీ కళావతికి, మా అల్లుడు శ్రీధర్, తరుణ్, మా కోడలు దినేష్, వాళ్ళ హస్బెండ్ అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30వ సంవత్సరం ఇంత మంచి విగ్రహాన్ని మనకు దాతగా వచ్చినందుకు శివదర్శనం గౌడ్ మరియు లక్ష్మీ కళావతి ఇద్దరి అక్కతో బావకు మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. చిన్న సత్కారం మొమెంట్ తీసుకోండి. నెక్స్ట్ అన్నదానము మరియు అన్నదానంకి సహకరించినటువంటి దాతలకి అందరికీ ఒకసారి అన్నప్రసాదం దాతలు కూడా కవర్ చేస్తున్నాము. ఇంకో స్నాప్ ఏమొద్దు, ఫ్యామిలీ అందరం ఉన్నాం కాబట్టి. అన్నదాత అయినటువంటి సత్యనారాయణ గౌడ్ మండపం కూడా అసోసియేషన్ తరఫున నాది నేనే చెప్పుకుంటారా? నాది నేనే చెప్పుకుంటా. ఎవరు వస్తారు ఎవరు ఎప్పటికీ సహజంగా చెప్పుకుంటే గత 15-20 సంవత్సరాల నుంచి ఫస్ట్ చందా మేము పూజ చేసుకుని డైరెక్ట్ సన్ని బండి వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ చందా రాసుకున్నాక నెక్స్ట్ థ్యాంక్ యూ.